చెబుతున్నారంటే ఈ మధ్యకాలంలో ఆ మరణాలు ఎక్కువ అవుతున్నాయని, మిడ్ నైట్లో 1 గంట నుండి 3 గంటల మధ్య ఎక్కువ మరణాలు, డెత్ రేట్ ఎక్కువగా ఉంది 24 గంటలు లెక్క కడితే. ఎందుకయ్యా అంటే ఆ టైంలో లేచి ఏమంటున్నారంటే డాక్టర్లు, కొన్ని రోజులు నేను పరిశీలిస్తా ఉన్న ఆ సమయాన్ని బైబిల్ గ్రంథ ఆధారంగా ఏది కనపడుతుందంటే, ఆ టైంలో డాక్టర్లు ఏమంటున్నారంటే లేవగానే మీరు బాత్రూమ్కి పోవద్దు, వాష్రూమ్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు, వెంటనే వాష్రూమ్కి వెళ్ళొద్దని ఒక రెమెడీ చెప్తున్నారు. ఆ రెమెడీలో ఏముంది, నీవు మంచం మీద కూర్చొని కొద్దిసేపు కాళ్ళు కింద పెట్టుకొని కొద్దిసేపు ఒక 3 నిమిషాల పాటు నీవు కనబడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? 1వ కీర్తనలో చూస్తే, దివారాత్రులు యెహోవాను ధ్యానించేవాడు ధన్యుడు. 1:1 దుష్టుల మార్గమున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రముతో ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు దేవుడు మనకిచ్చిన కట్టడ, దివారాత్రులు ధ్యానించమంటున్నాడు. దివారాత్రులు నీవు దేవుని స్తుతించు, దేవుని గణపరచు, దేవునితో మాట్లాడు. నీవు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు